వాయిస్ రెసిప్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈ చిట్కాలు పాటిస్తే పేలు నిమిషంలో రాలిపోతాయి. తలలో పేల సమస్య అనేది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటారు. తలలో పేలు ఉంటే చాలా దురదొస్తుంది. ఆ దురద ఎక్కువైనప్పుడు చిరాకు కూడా ఎక్కువవుతుంది. తలలు పరస్పరం తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి పేలు వ్యాపిస్తాయి. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఈ పేల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందితో కలిసి ఉండటం వలన ఈ పేల సమస్య పెరుగుతుంది. పొడవాటి జుట్టు ఉండటం కూడా పేలు వ్యాప్తి చెందడానికి మరో ముఖ్యమైన కారణం. పేలు తలలో వెంట్రుకలను అంటిపెట్టుకుని రక్తాన్ని ఆహారంగా తీసుకుని జీవిస్తాయి. పేలు ఒక్కసారి వచ్చాయంటే వాటిని వదిలించుకోవడం చాలా కష్టం. తలలో పేలును వదిలించుకోవడానికి ఎటువంటి రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో పేల సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ రెమెడీలు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఆ చిట్కాలు ఏమిటి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. మొదటి చిట్కా. ఈ చిట్కా కోసం మనకి ఏమేమి అవసరమవుతాయో చూద్దాం. వెల్లుల్లిని శుభ్రం చేసుకుని మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని తల మీద, చర్మం మీద బాగా అప్లై చేసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చెయ్యాలి. వెల్లుల్లిలో ఉన్న ఘాటు కారణంగా పేలు అన్నీ పోతాయి. ఈ విధంగా పేలను వదిలించుకోవడానికి వెల్లుల్లి పేస్ట్ని ఉపయోగించాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ చుండు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇక రెండో చిట్కా, కొబ్బరి నూనె, కర్పూరం. ఒక బౌల్లో ఒక కర్పూరం బిళ్ళ వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళని మనం తీసుకున్నాం. ఈ పొడిలో 2 స్పూన్ల కొబ్బరి నూనె వేసి కలపాలి. కొబ్బరి నూనె, కర్పూరం బాగా కలిసేలాగా కలపాలి. కర్పూరంలో ఉన్న ఘాటు పేలను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఈ నూనెను తలకు రాసి 2 నిమిషాల పాటు మసాజ్ చేసి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే పేలు తొలగిపోతాయి. పేలు జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తాయి. ఈ చిట్కాలో ఉపయోగించిన కొబ్బరి నూనె జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. అంతేకాక జుట్టు రాలటం, చుండ్రు సమస్యలను కూడా కొబ్బరి నూనె పరిష్కరిస్తుంది. అలాగే జుట్టు తేమగా ఉండేలా చేసి మృదువుగా మారుస్తుంది. ఈ నూనెను చిన్నపిల్లలకు కూడా రాయవచ్చు. వాడే కొబ్బరి నూనె క్వాంటిటీని బట్టి కర్పూరం బిళ్ళలను కలుపుకోవాలి. ఇక మూడో చిట్కా, ఉల్లిపాయను మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఉల్లిపాయ చాలా ఘాటుగా ఉంటుంది. ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన తలలో ఉండే పేలను పోగొట్టడమే కాకుండా పేల కారణంగా వచ్చే ర్యాషెస్, చుండ్రులను కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ను తలకు బాగా పట్టించి 2 నిమిషాల పాటు మసాజ్ చేసి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 3 సార్లు చేస్తూ ఉంటే పేలు త్వరగా రిమూవ్ అవుతాయి. ఉల్లిపాయ పేస్ట్లో పోషక విలువలు ఎక్కువగా ఉండటం వలన పేలను వదిలించడమే కాకుండా జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. తలలో పేలు ఉన్నప్పుడు జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారతాయి. ఆ బలహీనతను కూడా ఉల్లిపాయ పేస్ట్ తగ్గిస్తుంది. ఇక 4వ చిట్కాలోకి వెళ్తే వెల్లుల్లి నిమ్మరసం ఉపయోగించాలి. నిమ్మరసం తల మీద, చర్మంపై ఉన్న ఇచ్చినెస్ మరియు ఫంగస్ని నివారించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే బలమైన వాసన కారణంగా పేలను రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. వెల్లుల్లిని తొక్కలు లేకుండా శుభ్రం చేసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. 1 స్పూన్ పేస్ట్లో 1 స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మీద, చర్మానికి బాగా పట్టించి 2 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని దువ్వెనతో దువ్వితే పేలన్నీ రాలిపోతాయి. ఇక 5వ చిట్కా, బేబీ ఆయిల్ తలలో పేలను వదిలించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. మీ జుట్టు మీద బేబీ ఆయిల్ రాసి దువ్వెనతో దువ్వితే పేలు అన్నీ కింద పడటం ప్రారంభమవుతాయి. అలా మొత్తం పేలన్నీ రాలిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, పేల సమస్యను ఎంత ఈజీగా తగ్గించుకోవచ్చో. మీరు కూడా ఈ చిట్కాలను పాటించి పేల సమస్య నుండి విముక్తి పొందండి. మనం ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.